హలో అందరికీ హాయ్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుజ్జిపిల్ల ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియోకి వాయిస్ పెడదాం ఒకసారి అనేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. అందరి కార్తీక పౌర్ణమి రోజు ఎలా జరిగింది? నా రోజైతే ఇలా జరిగింది, మీకోసం చూపిద్దామనేసి తీసుకొస్తున్నాను. నేను అఫ్కోర్స్ అందరూ చాలా బాగా చేసింటారు అనుకోండి. అసలు మా ఊళ్ళో అయితే ఎంతమంది చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు. ఎవరైనా మిస్టేక్ అవ్వాలి దీన్ని కావాలని కదా. సో చాలా బాగా జరుగుతుంది. చూడండి ఎంత బాగుంది. ప్రాంగణంలో ఎంత దీపాలు, ఎంతమంది జనం, చాలా బాగా జరుగుతుంది. ఇదే కదా మన సంస్కృతి. చూడండి నేనైతే ఎలా చేస్తానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ప్లేస్ దగ్గర చాలా బాబు అనే ఫీలింగ్లో ఎత్తుక్కుంటుంటాం. ఫిలింలో ఆడవాళ్ళకి తిప్పలు వద్దులేండి, అలా ఉంటుంది. అక్కడ నాకు ఎలాగో జనసమాన్ దగ్గర దొరికింది. సో అక్కడే కొంచెం వాటర్తో సెపరేట్ చేసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్తో సెపరేట్ చేసుకొని ఆ తర్వాత పసుపు కలుపుకొని పసుపుతో నీట్గా అలిపేసి తర్వాత ముగ్గుపిండితో ముగ్గుపిండి కాదు బియ్యం పిండి. అక్కడ ముగ్గుపిండి వాడవద్దు, దేవుళ్ళకి ఏదైనా ముగ్గులు వేసేటప్పుడు బియ్యం పిండి వాడాలి. అది మా అమ్మ వాళ్ళు చెప్పాలి. సో బియ్యం పిండితో ముగ్గు వేసి పద్మం వేసేసి ఆ తర్వాత తమలపాకులు పెట్టి, తమలపాకులే కాకుండా రాజాకులు ఇలా కూడా పెట్టచ్చు. అండ్ ఇస్తరా కొంతమంది పెడతారు, కొంతమంది ప్లేట్స్ పెడతారు. ఎవరి పద్ధతి వాళ్ళది. ఎలా పెట్టినా దేవుడి కోసం భక్తితో పెడతాం కాబట్టి సో దేవుడు ఎలా పెట్టినా భక్తితో పెట్టి స్వీకరిస్తారు. సో తమలపాకులు పెట్టేసి తెల్లగడ్డ బియ్యం వేసి పసుపు పెట్టి పువ్వులు పెట్టి తర్వాత ఇక్కడ కూడా దీపంని కొంతమంది నారికేల దీపం వేస్తారు, అంటే టెంకాయలు కొబ్బరి దీపం అని. కొంతమంది చపాతి పిండితో చేస్తారు, కొంతమంది బియ్యం పిండితో చేస్తారు. అలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏవి విజిలిటీ ఉంటే అది చేయొచ్చు. నేను కూడా చపాతీ పిండితో చేశాను. చపాతీ పిండిలో కొంచెం పాలు, రా మిల్క్ వేసి కొంచెం బెల్లం కొంచెం తునక వేసేసి కొన్ని వాటర్ వేసేసి వేసుకుంటే అది ఏమంటారు నైవేద్యంతో సమానం అవుతుందన్న. సో అందుకే దానికి సర్వపిండి కూడా అంటాం కదా కొంచెం. సో అలా కూడా వేసేసి ప్రమిద చేసుకొని 365 ఒత్తులు వెలిగించాను. నేనైతే ఒక్కొక్కరు ఒకవేళ విధాల వెలిగిస్తాను. నేను అలా వెలిగించాను. స్వామికి ఏదో ఒక ప్రసాదం ఉండాలి కాబట్టి అట్టపండ్లు పెట్టిన నైవేద్యంగా పెట్టాం. కొంతమంది బెల్లం పెడతారు, కొంతమంది పాయసం, కొంతమంది నైవేద్యం చేసి పెడతారు. పులిహోర, దద్దోజనం, లేదంటే బెల్లం అన్నం, పరమాన్నం, ఇలా. సో ఏదైనా పెట్టచ్చు మన రోజులు వాటితో. అలా పండ్లు పెట్టచ్చు. పండ్లు పెట్టాం. తర్వాత స్వామికి వెలిగించేసి ఆడిచి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఈ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి చెప్తున్నా. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా అగ్గిపెట్టితో వెలిగేకూడదు. అది మంచిది కాదు అంటారు, అంటే గుడ్డే కాదు అంటారు. సో ఎప్పుడైనా సరే దీపాన్ని వెలిగించాలనుకుంటే అగ్గిపెట్టితో ఫస్ట్ ఊదిగడ్డలు వెలిగించుకొని ఊదిగడ్డలతో దీపం వెలిగించాలంట, అది మంచిది. సో అలానే వెలిగించాను. అది అప్పుడు దేవుడికి వెళ్ళిపోతుంది బాగా మంచిగా అని అంటారు. సో తర్వాత ఇప్పుడు టెంకాయ తిప్పట్లో సరే కొట్టాలి. 5 టెంకాయ కొట్టాలి. స్వామికి ఇచ్చి దేవుడు వెలిగించిన తర్వాత అక్కడ నేను చిన్న దీపం కూడా పెట్టాను. అది ఉసిరి దీపం. ఎప్పుడు ఏదో ఒకటి పెట్టకూడదు అంటారు కదా. సో ఆ ఒక దీపం పెట్టాలని ఉసిరి దీపం పెట్టాను. ఉసిరి అంటే చాలా శ్రేష్టమైనది. ఈ కార్తీక మాసాల్లో కూడా చాలా దానికి ప్రతిష్టత ఉంది. విశ్లేషత ఎక్కువ ఉంటుంది ఉసిరికి. సో ఉసిరి దీపము ప్లస్ 365 దీపం పెట్టాను. ఆ తర్వాత టెంకాయ కొట్టేసి స్వామికి ఇచ్చి, టెంకాయకి వచ్చి కొంచెం శివలింగం లాగా వచ్చింది ఉబ్బి, అదే చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి. కొంచెం అట్లా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. సో తర్వాత హారతి ఇచ్చేసి సో అన్నీ
పూజ విధానం, పూలు, పండ్లు, నైవేద్యం, హారతి కంప్లీట్ అయిపోతుంది అనమాట మన పూజ. సో ఆ తీర్థాన్ని కూడా స్వామికి స్వీకరించేసి నా కార్తీక దీపం అలా ఫినిష్ అయింది. సో మీ కార్తీక దీపం ఎలా ఫినిష్ అయిందో చెప్పాలి. స్టార్టింగ్లో చార్జ్